వాదించుకుంటున్న కోడల దగ్గరికి అత్తగారు శారద వచ్చింది. అనామిక, భావన నెత్తిమీద మొట్టికాయలు వేసింది. ఆ నొప్పికి ఇద్దరూ శారదని కోపంగా చూశారు. ఏంటి అంత కోపంగా చూస్తున్నారు? ఇంకో ముట్టుకాయ కావాలా అని అడిగింది. ఇద్దరూ ఏమీ మాట్లాడలేదు. ఎందుకు కోడలు ఊరంతా వినబడేలా గొడవ పడుతున్నారు? అత్తయ్య, సమాధానం నేను చెప్పాలా, భావన చెప్పాలా? ఎంతని ఇంటికి పెద్ద కోడలివి, నాకంటే ముందొచ్చిందానివి. అంతేకాకుండా ఈ అత్తగారికి ముద్దుల కోడలు కదా, నువ్వే చెప్పు ముందు. ఇలా మాట్లాడితేనే మరి నా కోపం వస్తుంది భావన. చూసారా అత్తయ్య, నిజం మాట్లాడినా కోపం వస్తుందని చెప్తుంది. నేనేం మాట్లాడినా నాతో గొడవ పెట్టుకోవాలని చూస్తూ ఉంటుంది, గొడవలే పెట్టుకుంటుంది. మరి నువ్వు వెటకారంగా ఎందుకు మాట్లాడతావు భావన? నాకు తెలుసు అత్తయ్య, నేనేం మాట్లాడినా నీకు అక్కకి నచ్చదు అని. అయినా నా మాటల్లో ఎవరికీ కనబడిన వెటకారం ఒక మీకు మీ ముద్దుల కోడలు అనామికకే ఎందుకు కనిపిస్తుందో నాకు అర్థం కావట్లేదు. భావన, ఇక మాట్లాడింది చాలు. అసలు మీరు దేని గురించి గొడవ పడుతున్నారో అది చెప్పండి. అక్క చెప్పుద్దులే. అత్తయ్య నిన్ను చెప్పమని అడిగింది కదా, నువ్వే చెప్పుకో. సర్లే గాని ఎవరో ఒకరు చెప్పండి. అత్తయ్య, నేను భావన కలిసి కూరగాయల సంతకి వెళ్ళాం. అక్కడ నాటుకోళ్ల వ్యాపారం చేస్తున్న సీనయ్యని కూడా కలిసాం. అతను చేస్తున్న నాటుకోళ్ల వ్యాపారం నాకు బాగా నచ్చింది అత్తయ్య. అప్పుడు నేను భావనతో నాటుకోళ్ల వ్యాపారం చేస్తానని చెప్పాను. అత్తయ్య, నాకు కూడా ఆ నాటుకోళ్ల వ్యాపారం నచ్చింది, నేను కూడా అదే వ్యాపారం చేస్తాను అని చెప్పాను. ఇందులో తప్పే ఉంది, మీరే చెప్పండి. అది కాదత్తయ్య, ముందు నాటుకోళ్ల వ్యాపారం చేస్తానని చెప్పింది నేను కదా, అప్పుడు భావన అని చెబుతూ ఉండగా మళ్లీ భావన కల్పించుకొని, నేను కూడా అదే వ్యాపారం చేస్తానని చెప్పాను, అంతే కదక్క? అది నీ తప్పు. నేను చేయాలనుకున్న వ్యాపారాన్ని నువ్వు కూడా చేస్తానంటున్నావు చూడు, ఇద్దరం చేస్తే ఎలా చెప్పు? అంటే నువ్వు చేసే వ్యాపారం నేను చేయకూడదా? నేను కదా ముందుగా చెప్పాను. అయితే నువ్వు ముందుగా ఊపిరి తీసుకున్నావని నేను ఊపిరి తీసుకోవడం మానేయాలా ఏంటక్కా? కోడల్లో మీ వాదనలు ఆపండే. నాటుకోళ్ళ వ్యాపారం చెయ్యాలని ఇద్దరికీ అనిపించింది కదా, ఇద్దరు చేసుకోండి. కానీ ఒకరి మీద ఒకరు పోటీలు పడకుండా చేసుకోండి అమ్మాయి. నేను పోటీ పడనత్తయ్య, నేను కూడా పడనత్తయ్య. అయితే చేతులు కలుపుకోండి. ఇద్దరూ ఒక్కరి వైపు ఒకరు చూసుకున్నారు. చేతులు కలుపుకోవటానికి ఇద్దరికీ కూడా మనసొప్పలేదు. చివరికి శారద ఇద్దరి చేతులు పట్టుకుని కలిపింది. ఇదిగోండి, ఇప్పుడు ఒప్పందం అయిపోయింది, ఇక గొడవలు లేవు, ఏమి లేవు. సరే అత్తయ్య. అలాగే అత్తయ్య, మీరు చెప్పారు కదా, ఇక గొడవ లేదు, ఏమీ లేదు. ఎల్లండి, ఎవరి పనులు వాళ్ళు చేసుకుని పోండి. ఇద్దరు కోడళ్ళు వెళ్ళిపోయారు. కానీ శారదకు తెలీదు, ఈ ఇద్దరు కోడళ్ళు నాటుకోళ్ల వ్యాపారం మొదలు పెడితే అస్సలు గొడవ అక్కడి నుంచే మొదలవుతుందని. ఇక మరుసటి రోజే ఇద్దరూ సీనయ్య దగ్గరికి వెళ్లారు. రండమ్మా, నిన్న చూసిన కోళ్లేనా మీకు కావాల్సింది? అవునన్నయ్య, నాకు 10 కోళ్లు ఒక పుంజు కావాలి. నాకు కూడా 10 కోళ్లు ఒక పుంజు కావాలి. అనామిక కోపంగా చూసింది. భావన ఏమీ మాట్లాడలేదు. ముందుగా నేను కదా అడిగాను, నాకిచ్చే అన్నయ్య. తనకి ముందుగా ఇచ్చినా పర్వాలేదన్నయ్య. నేను అడిగిన 10 కోళ్లు ఒక పుంజు నాకివ్వు చాలు. ఇద్దరికి ఒకే జాతి కోళ్లే ఇస్తానమ్మా. నాకు మాత్రం కొంచెం పెద్దవి ఇవ్వండి. చిన్నవిస్తే నేను కూడా ఊరుకునేది లేదన్నయ్య. అమ్మా, ఇవన్నీ ఒకే జాతి కోళ్లు, ఎంతకంటే పెద్దవి లేవు. అయితే నాకు 2 పుంజులు ఇవ్వండి. అప్పుడు నాకు 3 ఇవ్వండి. అంతలా పుంజులెందుకు తీసుకుంటున్నారమ్మా? నా కోళ్లు ఎక్కువ గుడ్లు పెట్టాలి కాబట్టి. చూడండమ్మా, పుంజులు ఎక్కువైతే గుడ్లు ఎక్కువ అవుతాయని ఎవరు చెప్పారు మీకు? మా అత్తే చెప్పింది. ఇద్దరూ వ్యాపారం చెయ్యాలంటే ముందు అసలు వ్యాపారం ఏంటో నేర్చుకోండమ్మా. పుంజులు ఎక్కువ ఉంటే లాభం పెరగదు. వ్యాపారంలో లెక్క ముఖ్యం. అయితే నాకు 10 కోళ్లు ఒక పుంజు చాలు. నాకు అంతే. అలా ఇద్దరూ కోళ్లను కొనుక్కొని ఇంటికొచ్చారు. అనామిక తన కోళ్లకు పేర్లు పెట్టింది. ఇది చిట్టి, ఇది బుజ్జి, ఇది రాణి, ఇది మల్లి. అక్క, కోళ్లకు ఎవడైనా పేర్లు పెట్టుకుంటాడా? కోళ్ళు మన కుటుంబ సభ్యుల్లాంటివి చెల్లి, అందుకే నేను పెట్టుకున్నాను. నీ ఇష్టం. నా కోళ్ళకైతే నేను పేర్లు మాత్రం పెట్టను. ఏ కోడి అని పిలుస్తా. అందుకే నీ కోళ్ళు నీ మాట వినవు. నీ కోళ్ళు నీ మాట వింటున్నాయా? అనామిక తన కోళ్లను పిలిచింది. చిట్టి రా అని పిలవగానే ఒక్క కోడి కూడా రాలేదు. చూసావక్క, నీ కుటుంబ సభ్యులెవరూ నీ మాట వినట్లేదు. ఇదంతా గుమ్మం దగ్గర నిలబడ్డ శారద చూస్తూ ఆ మాట విని నవ్వింది. మీ ఇద్దరి కోళ్లకన్నా మీ ఇద్దరికే ముందు శిక్షణ ఇవ్వాలి అని చెప్పింది. అలా రోజులు గడుస్తున్నాయి. ఇద్దరూ కోళ్లకి దాణా పెట్టారు, నీళ్లు పెట్టారు, గూళ్లు శుభ్రం చేశారు. కొన్ని రోజుల తర్వాత ఆ కోళ్లు గుడ్లు పెట్టడం మొదలైంది. అనామిక చాలా సంతోషించింది. భావన, నా కోళ్లు ఈరోజు 10 గుడ్లు పెట్టాయి. అంతేనా? నా కోళ్లు 12 పెట్టాయి. నిన్న నా కోళ్లు 15 పెట్టాయి.
నిన్న నా కోళ్ళు 16 పెట్టాయి. మొన్న కూడా నా కోళ్ళే ఎక్కువ గుడ్లు పెట్టాయి అని ఇద్దరూ పోటాపోటీగా చెప్పుకుంటూ ఉంటారు. అదే సమయంలో అక్కడికి శారద వచ్చింది. అయ్యో కోడళ్ళు, మీరు గుడ్లు అమ్ముతున్నారా లేక గుడ్ల లెక్కలతో గొడవ పడుతున్నారా అని కోడలిద్దరిని అడిగింది. అయినా ఆ ఇద్దరు కోడళ్ళు ఆగలేదు. శారద మళ్ళీ ఎగిరి ఇద్దరి తలల మీద మొట్టికాయలు వేసింది. అంతే, ఇద్దరూ మౌనంగా ఉన్నారు. మరుసటి రోజున అనామిక గుడ్లు తీసుకుని సంతకు వెళ్ళింది. భావన కూడా వెనకే వచ్చింది. ఎంతమ్మా గుడ్డు? 10 రూపాయలు. నా దగ్గర గుడ్డు 8 రూపాయలేనండి. 8కి ఎందుకు అమ్ముతున్నావు చెల్లి? కస్టమర్స్ మరి నా దగ్గరికి గుడ్లు కొనడానికి రావాలి కదక్క. అయితే 9 రూపాయలని పెట్టుకో. 9 పెట్టాలా? సర్లే అయితే. అప్పుడు నేను 8కి అమ్ముతాను కదా అని అనామిక అంది. భావన కోపంగా చూసింది. ఓ కస్టమర్లిద్దరూ వాళ్ళిద్దరి దగ్గర గుడ్లు కొనుక్కున్నారు. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఇద్దరి చేతుల్లో డబ్బు తక్కువగా ఉంది. ఏమైందమ్మా కోడలు, మీరు పెట్టిన వ్యాపారంలో గుడ్లు బాగానే అమ్మారా? గుడ్లు అమ్మేవత్తయ్యా? ఎంతకే ఇద్దరికి కలిపి ఎంత డబ్బు వచ్చిందేంటి? ఇదిగోండి, ఇన్ని డబ్బులు వచ్చాయి అని అనామిక చూపించింది. ఏంటనామేక ఇంత తక్కువ డబ్బు వచ్చింది? అత్తయ్య, మేము ఒక్కరి మీద ఒక్కరం పోటీ పడి మరి ధర తగ్గించేసి గుడ్లను అమ్మాను తెలుసా? అదే చెప్తున్నానుగా, వ్యాపారంలో పక్కవాడిని ఓడించాలనే ఆలోచన కాకుండా మనం పెట్టుకున్న వ్యాపారం ఎట్టా అభివృద్ధి చెందాలా అనే ఆలోచన చేసుకోవాలి. ఇద్దరు కోడళ్ళు ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయారు. కొన్ని రోజులకి ఇద్దరి కోళ్లు పెరిగిపోయాయి. ఒక ఉదయం, అయ్యో, నా కోళ్ళేంటి ఏమీ కనిపించట్లేదు? నా కోళ్ళు కూడా ఒక్కటి కూడా కనిపించట్లేదేంటక్కా అంటూ ఇద్దరూ వెతకటం మొదలుపెట్టారు. చివరికి కోళ్లన్నీ పొలం దగ్గర కనిపించాయి. కానీ అవి పొరుగింటి రైతు కూరగాయల తోటలోకి వెళ్లి కూరగాయలన్నీ పాడు చేశాయి. ఇద్దరూ అక్కడికొచ్చారు. మీ కోళ్లేనా ఇవి? మొత్తం కాదండి, కొన్ని కోళ్ళు మాత్రం నావి. నా కోళ్ళు కూడా కొన్నున్నాయండి, అన్ని కోళ్ళు నావి కాదు. ఏంటి, కోళ్లు కూడా భాగస్వామ్యమా అని అడిగాడు ఆ రైతు. అప్పుడే శారద అక్కడికొచ్చింది. అయ్యా, మా కోడళ్ళిద్దరూ కలిసి వ్యాపారం మొదలు పెట్టారు. కానీ కోళ్లను మాత్రం ఎవరి కోళ్ళు ఆళ్ళకే తెలియట్లేదయ్యా. ఇద్దరు కోడళ్ళు రైతుకు నష్టపరిహారం ఇచ్చి కోళ్లను ఇంటికి తీసుకుని వచ్చారు. అప్పుడు శారద ఒక సలహా ఇచ్చింది. ఇక నుంచి మీరిద్దరూ వేరువేరుగా కాకుండా కలిసి ఒకే ఫారం పెట్టుకోండి. అర్థం కాలేదత్తయ్య? మీ ఇద్దరి కోళ్ళనే ఒకే చోట పెంచండి. ఒకరు దానా బాధ్యత తీసుకోండి, ఇంకొకరు గుడ్ల అమ్మకం చూసుకోండి. ఖర్చులు లాభాలు ఇద్దరు చెరుసగము పంచుకోండి. అత్తయ్య, మీరు చెప్పిన ఆలోచన బాగుంది, నాకు కూడా నచ్చింది అత్తయ్య. అలా అనామిక భావన కలిసి ఒక పెద్ద నాటుకోళ్ల ఫామ్ ఏర్పాటు చేశారు. అనామిక ఉదయాన్నే కోళ్లకు దానా పెట్టేది. భావన గుడ్లు సేకరించి సంతకు తీసుకువెళ్లేది. ఇద్దరూ కలిసి లెక్కలు చూసేవారు. కొద్ది రోజుల్లోనే వారి వ్యాపారం బాగా అభివృద్ధి చెందింది. పక్క గ్రామాల నుంచి కూడా వాళ్ళ దగ్గరికి నాటుకోడి గుడ్లు, కోళ్లు కొనటానికి జనం రావటం మొదలైంది. ఓ రోజు సీనయ్య వాళ్ళ ఫామ్ చూడ్డానికి వచ్చాడు. అమ్మా, నేను మీకు మొదట కోళ్లు అమ్మినప్పుడు మీరిద్దరూ ఇంత పెద్ద వ్యాపారం చేస్తారని అస్సలు అనుకోలేదు. మేం కూడా అసలు అనుకోలేదన్నయ్య. మొదట వ్యాపారం కంటే మా ఇద్దరికి జరిగే గొడవలే ఎక్కువగా ఉండే అన్నయ్య. అవునా? మీ ఇద్దరూ అంతగా గొడవ పడేవాళ్ళు మరి ఇప్పుడు కలిసి వ్యాపారం ఎలా చేస్తున్నారు? ఇప్పుడు గొడవలు పెట్టుకుంటే కోళ్ళకి దానా ఎవరు పడతారన్న భయం పట్టుకుందన్నయ్య. అందుకే ఇద్దరం గొడవలు పడ్డం మానేసి ఇద్దరం కలిసి వ్యాపారం చేస్తున్నాం. అదే కూడా నేను మొదటి రోజు చెప్పా, తోటి కోడలో ఒకరితో ఒకరు పోటీలు పడకండి, ఇంట్లో ప్రశాంతంగా ఉండండి, కలిసి పని చేసుకుంటే మన ఇంట్లో సంతోషంతో పాటు ఆదాయం కూడా పెరుగుద్దని చెప్పా. అనామిక భావన ఒకరివైపు ఒకరు చూసుకుని నవ్వుకున్నారు. భావన, మనం మొదట నాటుకోళ్ల వ్యాపారం కోసం గొడవ పడ్డాం కదా? అవునక్క. ఇప్పుడు అదే వ్యాపారం మనిద్దరిని కలిపింది. గొడవలు మర్చిపోయి ఇద్దరం కలిసి వ్యాపారం చేసుకుంటున్నాం కదా. అందుకే అంటారక్క, కోడిగుడ్డు చిన్నదైనా దాని విలువైతే పెద్దది అని. అదేంటి కోళ్ళ, ఇప్పుడు కోడిగుడ్డుతో తత్వాలు చెప్తున్నావేంటి? మరి మన అత్తగారు మొట్టికాయలతో పాఠాలు చెప్తుంటే మేం గుడ్లతో చెప్పకూడదా ఏంటత్తయ్యా? అంతే, శారద మళ్ళీ ఇద్దరు కోడలకి మరో 2 మొట్టికాయలు వేసింది. పోటీ పడ్డం వల్ల ఒకరిని ఒకరు ఓడించొచ్చు, కానీ కలిసి పనిచేస్తే అందరూ గెలవచ్చు. కుటుంబంలో ఐక్యత ఉంటే చిన్న వ్యాపారం కూడా పెద్ద విజయంగా మారుతుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకుని తోటి కోడళ్ళు నాటుకోళ్ల వ్యాపారం సక్రమంగా చేసుకుంటూ ఆనందంగా జీవించటం మొదలుపెట్టారు.